వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన సొంత మాటలు రాదు, ఎదురో స్క్రిప్ట్ రాసిచ్చారని చెప్పి కొన్ని కామెంట్స్ కొనసాగుతున్నాయి. ఆ స్క్రిప్ట్ సృష్టికర్త ఎవరో చెప్పండి వెంకటరెడ్డి గారు. అంతకే శ్రీశైల గారు నమస్తే. మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సరే, స్క్రిప్ట్ రాసిస్తున్నారా లేదంటే ఏం చదువుతున్నారు, లేదంటే అసలు మాకు చదవటం రాదు, మాట్లాడటం రాదు, రాకుండానే ముఖ్యమంత్రి అయ్యాము పాపు, ఇవన్నీ ఎవడో మాట్లాడుకోని. ఎందుకంటే కొద్దిగా అట్లాంటివన్నీ ఉంటేనే కదా కొంచెం మాకు కూడా కామెడీగా సరే పోనీళ్ళు అట్లా మాట్లాడుకుంటారని వదిలేసేది. ఆయన ఏమన్నా తెలుగు రావటం రాదా, లేదంటే ఆయన ఏమన్నా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా? ఆయన స్క్రిప్ట్ చదువుతున్నాడు. ఎవరైనా ఇప్పుడు మీరు ఒక గంట మీటింగ్ అనుకోండి, గంటలో ఖచ్చితంగా రాసుకొని గంట మీటింగ్ చదువుతాం తప్ప ఆ గంటలో ఏమి మాట్లాడాలో మర్చిపోతాం కదా ఎవరైనా కూడా సహజంగా. ఇక లెక్కలు ఉంటాయి దాంట్లో దానికి సంబంధించి పాయింట్స్ అన్నీ ఉంటాయి. ఎవరైనా అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటారు, నేను పుస్తకాలు పేపర్లు రాసుకొని మీకు కనపడరా? పేపర్లన్నీ రాసుకునే కదా తీసుకొచ్చి పేపర్ తిప్పి లేదా వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ పేపర్లు చూసుకుంటా మళ్ళీ ఎన్ని మాట్లాడేది కామనే కదా. మొన్న కుర్చీ మడతెట్టు అనే డైలాగ్ ని చంద్రబాబు నాయుడు రాసుకొని చదివాడు ఆ విధ్వంసం అనే పుస్తకంలో. ఆ రోజు మీ డిబేట్ లోనే ఉన్నా నేను. చివరికి 10 నిమిషాల డిబేట్ లైవ్ పెట్టారు కదా. సో ఆ కుర్చీ మడతెట్టేది కూడా రాసుకొని చదివాడు. వాళ్ళు ఎవరు రాసి స్లిప్ పట్టుకొని. సో ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేయగలుగుతాం. అసలు నాకు ఇద్దరు మాట్లాడినాక సార్ ఫస్ట్ టైం అయితే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఒక్క డిబేట్ కానీ చూస్తే జనాలు అమ్మమ్మమ్మ భాష, అసలు వైసీపీ వాళ్ళు మాట్లాడే భాష ఏంటి, జనసేన వాళ్ళు నీతులు చెప్పటం, తెలుగుదేశం వాళ్ళు నీతులు చెప్పటం, ఎందుకు చొక్కా మడతెట్టు అనేది భూత, చెప్పులు తీసుకున్నంత నా డాషుల్లారా, పేకల బిసికి చంపేస్తా నా డాషుల్లారా, ఒక్కొక్క వైసీపీ నా డాషుల్ని రోడ్ల మీద పరిగెత్తించదంతా. ఇది కదా భాష శ్రీశైలం గారు. ఈ భాష మాట్లాడే వాళ్ళు అవతల ముఖ్యమంత్రి గారు చొక్కా మడతేసి యుద్ధానికి సిద్ధంగండి అంటే ఇది తప్పంట. చొక్కా మడతేసి యుద్ధానికి సిద్ధంగండి అంటే ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా అంటే తప్పంట. పక్కన మళ్ళీ అన్నయ్య తెలుగుదేశం అన్నయ్య వాళ్ళ భాష ఎట్లంటే గౌరవనీయులైన భోషుడికే అదే అట్లానే మాట్లాడా. ఎర్ర పుస్తకంలో రాసుకొని ఒక్కొక్కరిని కడ్రాయల మీద కూర్చోబెడతా. ఎవరు? వాళ్ళ భావి నాయకుడిగా ఫీల్ అయ్యే లోకేష్. వెంకటరెడ్డి గారు తర్వాత తీసుకుంటాను. వెంకట గారు మీ అందరూ మాట్లాడిన భాష ఇది. ముఖ్యమంత్రి గారు ఏమన్నా వాళ్ళని వెళ్ళి తన్నిరండి, అరే డాషు ఒరే డాషు, రోడ్ల మీద పరిగెత్తించి తందాము, లేదంటే ఒక్కొక్క వాళ్ళని ఇంటికెళ్ళి మోకాల మీద కూర్చోబెడతాం, ఇవన్నీ అన్నారా సార్? కామన్ గా మనం ఈ కార్యకర్తలు లేదంటే నాయకుల్ని లేదంటే వాళ్ళందరినీ సమాయత్తం చేసేటప్పుడు మనం సిద్ధంగండి, ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధంగండి అని అది మాట్లాడితే దాన్ని ఏదో భూతద్దంలో చూపించి కుర్చీ మడతేస్తానని ఒకడు, లేదంటే ఇష్టం వచ్చినట్టుగా ఇంకొకళ్ళు. సరే, ఎవరి భాష ఏందో. జగన్మోహన్ రెడ్డి గారి భాష బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. చంద్రబాబు నాయుడు గారు పద్ధతిగా భాష మాట్లాడుతున్నాడా, లోకేష్ పద్ధతైన భాష మాట్లాడుతున్నాడా, పవన్ కళ్యాణ్ అంతకుమించి పద్ధతులు గల భాష మాట్లాడుతున్నాడు అనేది పబ్లిక్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ లో ఉంది కదా. యూట్యూబ్ ఇట్లా కొట్టగానే వచ్చేసింది కదా, పవన్ కళ్యాణ్ చెప్పు అని కొట్టగానే యూట్యూబ్ లో వచ్చేసింది కదా సార్. చెప్పులు ఎట్లా చూపించాడు, చెప్పు తీసి ఎట్టా కొడతానన్నాడు, ఇవన్నీ నాడు నేడు ఉంటది కదా సార్. ఇదేమన్నా ఈనాడు పత్రిక ఏది రాస్తే అది అట్లా చూడటానికి వేరే పత్రికలు ఏమనుకోవడానికి కాదు కదా. ప్రైమ్ 9 లోనే చూపిస్తారు. ప్రైమ్ 9 లోనే చూపించారు చెప్పులు తీసుకొని పవన్ కళ్యాణ్ చూపించింది. నేను డిబేట్లకు వచ్చేప్పుడు. సో ఇవన్నీ మర్చిపోతే అట్లా రెండు సంపత్ గారు లెట్ హిమ్ స్పీక్. సంపత్ గారు నెక్స్ట్ వస్తారండి మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్. ప్రస్తావిస్తాను సార్, ఎందుకంటే విలేకరు మీద దాడి జరిగింది. దాని మీద శ్రీశైలం గారు నేను ఒక మాట అయితే చెప్తా. ఎవరి మీద ఒకవేళ దాడికి పాల్పడినా ఖచ్చితంగా అది ఖండించాలి. అది సాక్షి విలేకరు మీద పాల్పడినా, అదే ప్రైమ్ 9 విలేకరు మీద దాడి జరిగినా, లేదంటే మీరు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి విలేకరు మీద దాడి జరిగినా ఖచ్చితంగా ఖండిద్దాం, దాంట్లో నో డౌట్. కానీ అసలు అంతకు ఎందుకు వచ్చింది అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే డెఫినెట్లీ డిస్కస్ చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం మీటింగ్ జరుగుతుంది సార్. తెలుగుదేశం మీటింగ్ జరుగుతున్న దగ్గర వైఎస్ఆర్సీపీ ఒక కార్యకర్త లేదంటే సాక్షి ఛానల్ వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం మీటింగ్ లోపలికి వెళ్ళి తెలుగుదేశం లోపల మీటింగ్కి వెళ్ళి ఇదిగోండి వీళ్ళందరూ డబ్బులు ఇస్తే వచ్చారు, ఇదిగోండి ఎవరు లేరు, ఖాళీ కుర్చీలు ఉన్నాయి చూడండి, ఏమి లేకపోయినా కూడా జనాల్లోకి వెళ్ళి లోగో పట్టుకుంటే కొట్టరా తెలుగుదేశం వాళ్ళు? చెప్పండి సార్, కొట్టరా? పవన్ కళ్యాణ్ మీటింగ్కి వెళ్ళి
వేరే ఒక ఛానల్ వాళ్ళు వెళ్ళి కాదండి, కొట్టవలసిన అవసరం ఏముంటదండి? అది ప్రజాసమయుతం ఎట్లా అవుతుంది? కొట్టేది ఎలాంటి కల్చర్ అని చెప్పండి. కార్యకర్తల దగ్గరికి ఒక నిమిషం, No, 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 no. కార్యకర్తలు జరుగుతున్న దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే సంయమనంతో విలేకరులు కూడా వ్యవహరించాం. మీరు బయట మాట్లాడుకోవచ్చు, చెప్పొచ్చు. ఇది అక్కడ లక్షలాది మంది, దాదాపు 10 లక్షల మంది వైఎస్ఆర్సీపీ సైన్యం ఉన్నప్పుడు అక్కడ లోగో పట్టుకొని వెళ్ళి, అంటే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక మీడియా లోగో మీరందరూ మాట్లాడడానికి వెంకటరెడ్డి గారు జరిగినటువంటి సంఘటన మీరు ఖండించాలంటే సాక్షి యాజమాన్యం ముఖ్యమంత్రి చేయలేదండి. ముఖ్యమంత్రి గారిని సాక్షి యాజమాన్యం ఓట్లేసి ముఖ్యమంత్రి చేయాలి. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఆయన, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఆయన ముఖ్యమంత్రి, అంతేగాని కేవలం సాక్షి యాజమాన్యానికి మాత్రమే కాదు. చూడండి బ్రదర్, ఒక్క నిమిషం ఉండండి. అయిపోయిందా? మీరు ఇద్దరు అయిపోతే నేను మాట్లాడతా. మధ్యలో వచ్చారు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రభుత్వ మీటింగ్ కాదు అనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్ కాదు. ఇంకోటి మాకు మళ్ళీ చెబుతున్నాను సార్, మేము కొన్ని ఛానల్స్ ని బాయ్కాట్ చేసాం, మా సభలకు రావద్దని చెప్పాం, మా ప్రెస్ మీట్లకు రావద్దని చెప్పాం. మేము వాళ్ళ పిలవట్ల ఆంధ్రజ్యోతి, ఏదైతే ఈనాడు, TV5 వీటిని మేము అఫీషియల్ గా ప్రెస్ నోట్ ఇచ్చి మా మీటింగ్లకి మీరు రావద్దు, మాది కవర్ చేయాల్సిన పని లేదు, మీరు రావద్దని చెప్పారు. వెంకటరెడ్డి గారు, నేను అడిగిన దానికి